హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. 9 ఏళ్ల శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ తండ్రిని మీడియా పలకరించింది. శ్రీతేజ్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయని ఆయన వెల్లడించారు. ఎప్పట్లోగా కోలుకుంటాడనేది డాక్టర్లు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి స్పృహ వస్తేనే కోలుకునే అవకాశాలు ఉంటాయని తాము శక్తి మేర వైద్యం చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారని ఆయన వివరించారు. ఇక ఆసుపత్రి నుంచి తమను బయటికి రానివ్వకుండా ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ టీం మొత్తం మోహరించి ఉందంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని శ్రీతేజ్ తండ్రి కొట్టిపారేశారు. అల్లు అర్జున్ టీం తమకు అండగా నిలుస్తోందని చెప్పారు. తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చిన 2వ రోజు నుంచే అల్లు అర్జున్ బృందం మద్దతుగా నిలిచిందని తెలిపారు. అల్లు అర్జున్ మేనేజర్లు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఇటీవల సర్జరీ జరిగినప్పుడు కూడా వాళ్ళు వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. అల్లు అర్జున్ తరపు నుంచి మాకు 10 లక్షలు అందాయి. మిగతా 15 లక్షలు త్వరలోనే సర్దుబాటు చేస్తామని కూడా చెప్పారు. మా అబ్బాయిని ఆసుపత్రిలో చేర్చిన మొదట్లో 50,000 బిల్లు కట్టాను. అప్పటి నుంచి మిగతా బిల్లులన్నీ అల్లు అర్జున్ టీం కడుతోంది.